ఈరోజు జరిగిన ఎపిసోడ్‌లో తనుజ గారు చేసిన అతి ఎంతమందికి నచ్చలేదో కామెంట్ చేయండి. అలాగే తనుజ గారు జరిగిన అన్‌ఫెయిరా, ఫెయిర్ డెసిషనా రాము రాథోడ్ తీసుకుంది. ఆ టాస్క్‌లో కెప్టెన్సీ డీజే కెప్టెను ఆ టాస్క్‌లో రాము రాథోడ్ తీసుకున్న ఫెయిరా, అన్‌ఫెయిరా కూడా కామెంట్ చేయండి. ఈ బిగ్ బాసు ఇదేం టాస్క్‌రా నాయనా! ఇదేం టాస్క్‌రా బిగ్ బాస్ మావ అని అనిపిస్తుంది. కెప్టెన్సీ టాస్క్ ఇట్లా ఉంటదా? అసలు ఏ సీజన్ అయినా చూసామా ఇట్లాంటి డబ్బా కెప్టెన్సీ టాస్క్? క్లియర్‌గా తనుజ గారిని తీసుకెళ్ళి కెప్టెన్సీ ఇన్ని వారాల్లో కెప్టెన్ అవ్వలేదు. తీసుకెళ్ళి తనుజ గారి కెప్టెన్సీ సీట్‌లో కూర్చోబెట్టాలన్నట్టు ప్లాన్ చేశారు. కానీ అది బెడిసి కొట్టింది. స మాట్లాడతా దాని గురించి కూడా. క్లియర్‌గా అన్‌ఫెయిర్ డెసిషన్ అయితే జరిగింది. నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే రాము రాథోడ్ దగ్గర అక్కడ సంజన గారు ఆల్రెడీ డాన్స్ ఏస్తూ దిగి మళ్ళీ ఎక్కబోయే టైంలో అక్కడ ఆగిపోయింది సాంగ్. అక్కడ దివ్య గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ సాంగ్ అయితే ఆగింది. ఎక్కల ఇంకా ఆవిడ. సో, ఆ స్లో మోషన్‌లో కూడా చూసాం. సౌండ్ ఆగిపోయినాక ఎక్కారనమాట. సో, అక్కడ రామరాజుని తీసుకున్న డెసిషన్ ఏంటంటే, లేదు ఎక్కువ మంది దివ్య గారికే ఉన్నారు. థమ్స్ అప్ కూడా దివ్యకే ఇచ్చాడు. మన తనుజ గారికి ఇవ్వలేదు. సో, క్లియర్‌గా అక్కడ ఏంటంటే రాము రాథోడ్ డెసిషన్ కరెక్ట్ కాదు. రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. అన్‌ఫెయిర్ డెసిషన్ అనమాట. తనుజ గారికి అన్యాయం జరిగింది క్లియర్‌గా. తనుజ గారికి అక్కడ అన్యాయం జరిగింది కానీ దివ్య గారితో అట్లా తర్వాత వెంటనే ఆ హ్యాపీ మూమెంట్‌ని దివ్య గారు అది స్పాయిల్ చేసేసారన్నమాట. అలా గొడవ పెట్టుకున్నారు దివ్య గారితో. సో, అది నచ్చల. తనుజ గారేంటంటే ఎప్పుడైనా ఓటమి తీసుకోలేరు. ఎక్కువగా రియాక్ట్ అయ్యి, ఎక్కువ అరిచేసి, ఎక్కువ అలిగేసేసి, నాకెందుకు సపోర్ట్ చేయలేదు, నాకెందుకు సపోర్ట్ చేయలేదు అని ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి సపోర్ట్ చేయకపోతే ఇక సీజన్ మొత్తం ఇన్ని సార్లు సపోర్ట్ అంతా పోయినట్టే. క్లియర్‌గా పోయినట్టే. ప్రతిసారి ఇలాగే చేస్తున్నారు. ఇది ఒక్కసారి కాదు. ఎవరైతే సపోర్ట్ చేయట్లేదో, సపోర్ట్ చేయని ప్రతిసారి అంతకుముందు అటు 4 సార్లు, 5 సార్లు చేసుంటాడు కంటెస్టెంట్. కానీ ఇక్కడ సపోర్ట్ చేయకపోతే ఆ 4 సార్లు, 5 సార్లు, 100 సార్లు చేసినా అయి కనపడవనమాట. ఇప్పుడెందుకు సపోర్ట్ చేయాలన్నదే గుర్తుపెట్టుకొని అయన్నీ చేసినయన్నీ మర్చిపోతున్నారు. తనుజ గారి దగ్గర బిగ్గెస్ట్ బ్యాడ్ క్వాలిటీలా కనబడుతుంది. సో, మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. ప్రతిదానికి అంత అలగాల్సిన, అంత నాకెందుకు సపోర్ట్ చేయడం నాకు క్లియర్‌గా తనుజ గారు ఒకసారి చెప్తారు. బిగ్ బాస్ అంటే టాస్క్‌లు విన్ అవ్వటం కాదు, టాస్క్ గేమ్ కాదు. అదేం కాదు. జనాలకి నచ్చాలి మనం అని. మరి ఇలా చేస్తే జనాలకు నచ్చుతారా? మీరే చెప్పారు కదా! బిగ్ బాస్ అంటే గేమ్‌లు కాదు, టాస్క్‌లు గెలవటమే కాదు. జనాలకు నచ్చాలని చెప్పి. మీరు టాస్క్ ఓడిపోయారు. ఓడిపోతే దాంట్లో అరిచి గీపెట్టి నాకెందుకు సపోర్ట్ చేయలేదు. ఎన్ని సార్లు సపోర్ట్ చేశారండి. భరణి గారు ప్రతి దగ్గర సపోర్ట్ చేశారు. ఇమాన్యుల్ సపోర్ట్ చేశాడు. కళ్యాణ్ సపోర్ట్ చేశాడు. ఇక్కడ బిగ్ బాస్ సపోర్టింగ్ గేమ్‌లే పెడతాడు. ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళు అందరికి సపోర్ట్ చేయలేరు. కొన్నిసార్లు కొంతమందికి వర్కౌట్ అవుద్ది. కొంతమందికి సపోర్ట్ వర్కౌట్ కాదు. సో, బర్నీ గారు ఇంకేం చేస్తారు? దివ్య గారు, తనుజ గారి మధ్యలో ఉండిపోయారన్నమాట. ఈ ఇంకేం చేయలేరు బర్నీ గారికి. ఏదైతే నెగటివిటీ బయటికెళ్లారో మళ్ళీ లాపుకొచ్చి అదే చేస్తున్నారు. బర్నీ గారు మళ్ళీ అదే చేస్తున్నారు. దివ్య గారితో, తనుజ గారితో ఆ బాండింగ్ ఇంకా ఎందుకంటే ఆ బాండింగ్ వల్ల నేను లోపల ఉన్నాను కదా! అన్నట్లో మళ్ళీ ఆ బాండింగ్‌ని నేను ఇంకా అదే కంటిన్యూ చేస్తాను అన్నట్టున్నారు కానీ మళ్ళీ అతనేమి తన గేమ్ ఆడతారు. ఏదో పెద్ద కొత్త కంటెంట్ ఇస్తారన్నది ఆ ఫీలింగే లేదు. మళ్ళీ సేమ్‌గా అదే ఫ్యామిలీ డ్రామా కంటిన్యూ అయిపోతుంది. సీరియల్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా అన్ని ఎమోషన్స్ అక్క, చెల్లి, తమ్ముడు, అమ్మ, నాన్న అంతా ఈ రన్ అయిపోతా ఉంటాయి. ఈ సీజన్ మొత్తం. ఇక డౌట్ ఆయన ఉన్నంత కాలం ఇంక అదే రన్ అవుతది. కానీ నాకు తెలిసి ఆయన ఈళ్ళు ముగ్గురు ఎప్పుడైతే దివ్య గారు, బర్నీ గారు, తనుజ గారు ఎప్పుడైతే మళ్ళీ నామినేషన్స్‌లోకి వస్తారో లాస్ట్ టైమ్ బర్నీ గారు వెళ్ళిపోయింది అలాగే. మళ్ళీ ముగ్గురు ఎప్పుడైతే వస్తారో వెళ్ళిపోతారు బర్నీ గారు క్లియర్‌గా. బర్నీ గారు గాని, దివ్య గారు గాని ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతారు. మోస్ట్‌లీ బర్నీ గారు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆహ్, పెద్ద ఓటింగ్ ఏం లేదు ఆయనకి. మొన్న 5 ఓట్లు కలిపి పడ్డాయి కాబట్టి, ఆ క్రాస్ ఓటింగ్ వల్లే ఆయన లాపుతున్నారు తప్ప, లేపోతే శ్రీజ గారిది 1 ఫ్యాన్ బేసే ఆ 35-40 పడ్డాయి ఓట్లు. సో, క్లియర్‌గా ఇక్కడ తనుజ గారు, బర్నీ గారికి సపోర్టు అడుగుతాం. అందరిని సపోర్ట్‌లు అడగటం, సపోర్ట్‌లతోనే గేమ్ ఆడటం తప్ప ఆవిడంటూ సొంతంగా పెట్టిందేం లేదు. బిగ్ బాస్ టీమ్ కావాలని ఇది తనుజ గారు గెలవాలి. ఆటోమేటిక్‌గా తనుజ టాప్‌లో ఉంటుంది కాబట్టి అందరూ తనుజకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు శ్రీజ ఎళ్ళిపోయిన దానికి కూడా తనుజకి నెగెటివ్‌గా ఉంది కాబట్టి శ్రీజ ఎందుకెళ్ళిపోయింది, తనుజకి ఎవరైతే పాజిటివ్‌గా ఉన్నారో లోపల ఉంటున్నారన్న క్లారిటీ లోపలికి వచ్చుంటది. అందరూ తనుజకే సపోర్ట్ చేస్తారన్న ఫీలింగ్‌లో బిగ్ బాస్ ఈ డీజే కెప్టెన్ అని ఒక డమాల్ టాస్కు డస్క్ డమాల్ టాస్క్ పెట్టాడన్నమాట. నాకదే అనిపించింది. తనుజని తీసుకెళ్ళి కెప్టెన్ సీట్‌లో కూర్చోబెడదాం అని చెప్పి అది రివర్స్ కొట్టి దివ్య గారు కెప్టెన్ అయ్యారు. సో, కూల్‌గా. సో, ఇక్కడ తనుజ గారిదే నచ్చలేదు. తర్వాత అంతకుముందు ఏం జరిగిందంటే కళ్యాణ్‌కిని, తనుజ గారికి ఈ ఫుడ్డు విషయంలో ఒక గొడవయింది. కానీ కళ్యాణ్‌ని ఇక్కడ చాలా మెచ్చుకోవాలి మనం. ఎందుకంటే కళ్యాణ్ చాలా పొలైట్‌గానే మాట్లాడాడు తనుజ గారితో. చాలా పొలైట్ ఆన్సర్సే ఇచ్చాడు. కానీ తనుజ గారు ఓవర్ హైపరు, ఓవర్‌గా ఆ అరుపులు, ఓవర్ గొడవ చేసినట్టే అనిపించింది క్లియర్‌గా.
ఎందుకంటే అంతకుముందు శ్రీజకి సపోర్ట్ చేసి ఇయన్నీ తనకేంటి మైండ్‌లో ఉండిపోతాయి అనుకుంటా. శ్రీజకి సపోర్ట్ చేసి శ్రీజ గెలవాలి, శ్రీజ కోసం టాస్క్‌లన్నీ ఆడాడు కదా! సో, అది మైండ్‌లో పెట్టుకొని ఓవర్‌గా అరుపులు ఓవర్‌గా చేశారు. క్లియర్‌గా అక్కడ తనుజ గారిది రాంగు. ఎవడైనా చపాతీలోకి బెండకాయ కూర వండుకుంటాడా? ఎవడైనా ఇండియాలో ఎవడైనా సరే చపాతీకి బెండకాయ కూర ఎవడు తినడు. చపాతీకి బంగాళదుంపే తింటాడు ఎవడైనా. ఒకవేళ పాడైపోతున్నాయి అన్నప్పుడు బంగాళదుంపలు కూడా పాడైపోతున్నాయి అన్నారు హౌస్‌లో. బెండకాయలు పాడైపోతే అందుకే ఇప్పుడు బంగాళదుంపలు పాడైపోతున్నాయి. సో, ఆ పాయింట్‌లో మరి బంగాళదుంపలే ఉండొచ్చు కదా! క్లియర్‌గా తనుజ గారేంటంటే అనవసరమైన అరుపులు, అనవసరమైన ఆర్గ్యుమెంట్‌లు గట్టి గట్టిగా చేస్తున్నారు. మిగతాయి చేసినా బానే ఉంటది. కానీ కళ్యాణ్‌తో ఇదైతే అనవసరమైన టార్గెట్ కాదు గానీ, ఆల్రెడీ తను శ్రీజకి అంతకుముందు గేమ్స్ ఇయన్నీ సపోర్ట్ చేసాక బర్నీ గారికి సపోర్ట్ చేయకుండా అన్న పాయింట్‌లో తనుజ గారు అది మైండ్‌లో పెట్టుకొని దాని గురించి అది మైండ్‌లో పెట్టుకొని ఎక్కువగా ఈ మాటలు మాట్లాడినట్టు నాకనిపించింది. సో, క్లియర్‌గా ఇక్కడైతే తనుజ గారిది రాంగు. కళ్యాణ్ చాలా పొలైట్‌గా చెప్పాడు. చాలా సార్లు చెప్పాడు. ఇలా ఎవరు తింటారండి? బంగాళదుంప తింటాం కదా! అని చెప్తున్నాడు. బెండకాయ ఎలా తింటాం? బెండకాయ బాగోదని క్లియర్‌గా అన్నీ చెప్తున్నాడు. పొలైట్‌గా చెప్తున్నాడు. కానీ తనుజ గారు ఓవర్‌గా రియాక్ట్ అయ్యారంట అనిపించింది. సో, ఈ సిట్యుయేషన్‌లో మాత్రం తనుజ గారు రాంగు. కానీ అక్కడ మాత్రం కెప్టెన్సీ టాస్క్‌లో మాత్రం అన్‌ఫెయిరే జరిగింది తనుజ గారికి రామురాత డెసిషన్ వల్ల. నాగార్జున గారు ఖచ్చితంగా మళ్ళీ తీసుకెళ్ళి కన్ఫెషనల్ పెట్టి మళ్ళీ 2 వీడియోలు ప్లే చేస్తారు తనుజ గారికి. ఈ ప్రతి వీరికి జరిగేదే ఇది. క నాగార్జున గారు, 'బిగ్ బాస్' టీమ్ ఫుల్ సపోర్ట్ ఉంది తనుజ గారికి. అర్థమైపోతుంది. అగ్రీమెంట్‌లు ఏమైనా ఉంటాయేమో వీళ్ళకి. ఈ అగ్రీమెంట్‌లో ఖచ్చితంగా నేను నేను టాప్ 5లో ఉండాలి. నేను టాప్‌లోకెళ్ళేదాకా నాకు మంచి ఫుటేజ్ ఎయ్యాలని చెప్పి తనుజ గారి బోలెడన్ని నెగెటివ్ ఫుటేజ్‌లు ఉంటాయి లైవ్‌లో చూస్తే. కానీ లైవ్‌లో ఫుటేజ్ నెగెటివ్ ఒక్కటి కూడా నెగెటివ్ ఉన్న ఒక్క ఫుటేజ్ కూడా వాళ్ళు ఎపిసోడ్‌లో ప్లాన్ చేయరు. డిమాండ్ భవన్‌కి ఏమైనా సూపర్ ఎలివేషన్స్, సూపర్ టాస్క్‌లు ఆడినయన్నీ తీసుకెళ్ళి లైవ్‌లో ఉంటాయి తప్ప ఎపిసోడ్‌లోకొచ్చేటప్పటికి ఒక ముక్క ఉంటది అంతే. ఒక ముక్కేస్తారు. తనుజ గారిది అసలు ఆటే లేదు ఈ వారం అంతా. కానీ గేమ్ అంతా తనుజ గారి చుట్టూ తిరిగేటట్టే ప్లాన్ చేస్తారు 'బిగ్ బాస్'. ఆ ప్లానింగ్ అలా ఉంటుంది. తనుజ గారి చుట్టూ ప్లాన్ చేసుకొని, తనుజ గారి వైపే ఎక్కువ కంటెంట్ ఉన్నా లేకపోయినా ఆ కంటెంట్ వరకే ఎపిసోడ్‌లు ఎక్కువ ప్లే అవుతది తప్ప, మిగతా వాళ్ళు అంత కంటెంట్, అంత టాస్క్, అంత ఎఫర్ట్స్ పెట్టినోళ్ళు అంతా లైవ్‌లో ఉంటాయి. ఎపిసోడ్‌లో లేపేస్తున్నారు. సో, అదే 'బిగ్ బాస్' టీమ్ పార్షియాలిటీ సెలబ్రిటీస్ చూపించి కామ్రాజ్ చూపించట్లేదా? కామ్రాజ్‌కి ఏమి కొత్తగా వీళ్ళకి ఏమి చూపించక్కర్లేదు. అందరితో పాటు వీళ్ళకి ఫుటేజ్ ఏస్తే సరిపోతది. కానీ నెగెటివ్ ఫుటేజ్ ఏస్తున్నారు వీళ్ళయి కానీ పాజిటివ్ ఫుటేజ్‌లు ఉన్నాయి ఎయట్లేదు. తనుజ గారు నెగెటివ్ ఫుటేజ్‌లు మాత్రం ఎయట్ల. పాజిటివ్‌గా ఉన్న ఫుటేజ్‌లు మాత్రమే తీసుకొచ్చి ఎపిసోడ్‌లో ఏస్తున్నట్టు నాకనిపిస్తుంది. మేము చూసిన లైవ్ దాన్ని బట్టి. చూద్దాం. ఇది అటు తిరిగి, ఇటు తిరిగి, ఇటు తిరిగి కామనర్స్‌ని గెలిపించేటట్టు ఆటోమేటిక్‌గా 'బిగ్ బాస్' టీమే ఇలా 'బిగ్ బాస్' టీమ్ ప్లాన్ చేయడం వల్ల బయట అది రివల్యూషనరీ అయ్యి అది ఎవరికి డిమాండ్ పవన్‌కైనా, కళ్యాణ్‌కైనా అది పాజిటివ్ అయ్యిద్ది ఖచ్చితంగా అయ్యిద్ది. ఈ వెళ్ళే మూవ్‌మెంట్‌లో శ్రీజ ఫ్యాన్స్ వీళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్, డిమాండ్ పవన్ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళని టాప్ 1కి తీసుకెళ్తారు క్లారిటీగా. తనుజ గారికి అవకాశాలు తక్కువుంటాయి. ఇట్లాగ ఇదే అరుపులు, ఇదే అనవసరమైన గేము, గేమ్ ఆడకుండా సపోర్ట్ ఇట్లా ఎళ్తే ఎందుకంటే టాప్ 5లో ఎమాన్యుల్ ఖచ్చితంగా ఉంటాడు. తనుజ ఉంటది. కళ్యాణ్, డిమాండ్ కూడా ఉంటారు యాస్ ఆఫ్ నౌ ఉన్న వీళ్ళ గేమ్‌లు, వీళ్ళ టాస్క్‌లు, వీళ్ళ ఫ్యాన్ బేస్ బట్టి. సో, అలా ఉంటే మాత్రం ఒకవేళ డిమాండ్ పవన్ గాని, కళ్యాణ్ గాని టాప్ 5లో కాకుండా ఉంటే కామనర్స్‌లో ఖచ్చితంగా డిమాండ్ పవన్ గాని, కళ్యాణ్‌కి గాని ఒక్కళ్ళే ఉండాలి. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉంటే టాప్ 5లో ఖచ్చితంగా కొడతారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళే కొడతారు కామనర్స్. ఖచ్చితంగా 'బిగ్ బాస్' టీమ్ ప్లాన్ చేసినట్టు తనుజ గారు ఇంకెవరో సెలబ్రిటీస్ అయితే అవ్వరు. సో, 'బిగ్ బాస్' టీమ్ ఇలాంటి డెసిషన్స్ మార్చేసుకొని అందరిని ఒకలాగే ట్రీట్ చేస్తే ఫెయిర్‌గా గెలుస్తారు ఎవరో ఒకళ్ళు. కానీ అన్‌ఫెయిర్‌గా ఒకళ్ళ వరకే పాజిటివ్‌గా ఇంకొకళ్ళు నెగెటివ్‌గా ఏస్తున్నట్టు నాకనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్.